ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. మూసీ ప్రక్షాళనను బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాలుష్యం వల్ల ఢిల్లీలో వ్యవస్థలు స్తంభించిపోతున్నాయని, ఆ పరిస్థితులను చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. జపాన్ టోక్యోలో తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యోలో తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి జపాన్ తెలుగు సమాఖ్య సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత సహకారం వాళ్లు అందించగలిగితే ప్రపంచంతో మనం పోటీ పడొచ్చని పిలుపునిచ్చారు. ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులను కోరారు. ఐటీ, ఫార్మా రంగంలో ఆశించిన దానికంటే ఎక్కువగా రాష్ట్రం ప్రగతి సాధించిందన్న సీఎం రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఏపీలోని మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తూ తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి, బెంగళూరు పోటీ కాదని, అభివృద్ధిలో ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ పడాలి. టోక్యో నుంచి నేర్చుకోవడానికి, మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కు ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. కాలుష్యం వల్ల దేశ రాజధానిలో వ్యవస్థలు స్తంభించిపోతున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మూసీ ప్రక్షాళన చేపడితే బీజేపీ, బీఆర్ఎస్లు అడ్డుకుంటున్నాయని రేవంత్ అన్నారు. ఢిల్లీలోని పరిస్థితులను చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. న్యూయార్క్లో హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్లో థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లతో పాటు టోక్యోలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని తెలిపారు. ఇదే కోవలో హైదరాబాద్ నగరాభివృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని రేవంత్ తెలిపారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుందని. ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా? ఈరోజు మూసీ ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా. అందుకోసమే మెట్రో విస్తరించాలంటున్నా. అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటున్నా. అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా. ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. రాష్ట్రానికి పెట్టుబడులు పెరిగి అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.